launch event of RA Market. Let's see the demo video. భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థకు గ్రామాలు మూలం. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆ మూలాలు బలహీనపడ్డాయి. వ్యవసాయ ఉత్పత్తి వ్యవసాయంలో పాల్గొనే వారి సంఖ్య తగ్గిపోతుంది. అలాగే పెరిగిన డిమాండ్, తగ్గిన సరఫరా వల్ల కల్తీ పెరిగింది. రా మార్కెట్ ఈ పరిస్థితిని మార్చి గ్రామీణ ఉత్పత్తి మరియు వినియోగ కేంద్రాలకు వారధిగా మారనున్నది. రైతులకు స్థిరమైన ఆదాయం, వనరులు లేక ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయదారులు తగ్గడం, ఉన్న వ్యవసాయదారులకు సరైన సపోర్ట్ లేకపోవడం, మధ్యవర్తుల ఆధిపత్య వ్యవస్థలో రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అవకాశాలు లేక జీవనోపాధి కోసం నగరాలకు వలస వెళ్తున్నారు. పట్టణ ప్రజలు నాణ్యమైన సరుకులకు దూరమై అనారోగ్య ఆహార ఎంపికలను చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఊర్లో రా మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం, కావాల్సిన సదుపాయాలు, కొత్త వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్రాల వెసులుబాటు అందించి ఉత్పత్తి పెంచడం ద్వారా మరియు చేసిన ఉత్పత్తి నాణ్యమైన ధరలకు వారి ఊర్లోనే కొనడం ద్వారా మరియు నాణ్యమైన సరుకులు తాజాగా వినియోగదారులకు మరియు వ్యాపార సంస్థలకు అందించడం ద్వారా రైతులని శక్తివంతం చేస్తుంది. రైతులు నాణ్యమైన ధర, ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా వారి గ్రామాల్లోనే అన్ని రకాల కార్య విక్రయాలు జరపవచ్చు. రా మార్కెట్ ద్వారా దాదాపు 40,000కు పైగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. లక్షలాది రైతులకు మద్దతు లభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. రైతులు పండించిన ఏ పంటనైనా, ఎలాంటి గ్రామీణ ఉత్పత్తినైనా రా మార్కెట్ ద్వారా కార్య విక్రయాలు చేసే అవకాశం కల్పిస్తుంది. రా మార్కెట్ కేవలం గ్రామీణ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే కాదు, నగరాలలో లభించే సేవలను, ఉత్పత్తులను గ్రామాల్లో అందించే ప్రాంతం వెనుకబడి లేదని చూపించడం కూడా. రా మార్కెట్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, నగరవాసులకు నాణ్యమైన సరుకులు అందించడం మరియు వ్యాపార సంస్థలకు వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా అందించడం ద్వారా వాటి నుండి తయారైన సరుకులు పెరుగుతున్న ధరలను తగ్గించే అవకాశం కూడా ఏర్పడుతుంది. న్యాయమైన వ్యవసాయ గ్రామీణ వ్యవస్థను నిర్మించడమే రా మార్కెట్ యొక్క లక్ష్యం. వ్యవసాయం యొక్క భవిష్యత్తు ఇక్కడ ఉంది. అండ్ రా మార్కెట్ మీ గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి మరియు మీ గ్రామ భవిష్యత్తు మార్చడానికి రా మార్కెట్లో రిజిస్టర్ అవ్వండి. ఎలాంటి పెట్టుబడి లేకుండా రా మార్కెట్ మార్గదర్శకత్వంలో ఆంట్రప్రెన్యూర్గా ఎదిగే అవకాశం పొందండి. రా మార్కెట్లో పార్ట్నర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీ గ్రామాలకి వచ్చి రా మార్కెట్ ఏర్పాటు విశ్లేషణ చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. రా మార్కెట్ అంటే ఏంటో మీకు ఒక ఐడియా వచ్చినట్టుంది. రా మార్కెట్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్, అది ఎంత చిన్న విలేజ్ అయినా సరే, ఒక విలేజ్లో మనం రా మార్కెట్ అనే ఒక ఫ్రీ ఫ్రాంచైజ్ స్టోర్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ స్టోర్ ద్వారా ఆ లోకల్లో ఉన్న విలేజెస్కి కనెక్టెడ్ ఉండడం వల్ల కావాల్సిన ఇన్పుట్స్ అంటే స్టార్టింగ్ నుంచి దున్నడం నుంచి ఆ పంట అమ్మే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్లో రా మార్కెట్ త్రూ జరుగుతుంది. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ప్రజెంట్ మనం ఇక్కడ టీ హబ్లో ఉన్నాము. రైతులకు ఏదైతే వర్క్ బర్డెన్ ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఒక కొత్త కాన్సెప్ట్తోని శివ గారు అయితే ముందుకు వచ్చిండ్రు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంది, అసలు దీని డీటెయిల్స్ ఏంది అన్నది ఆయనకి తెలుస్తుందో. శివ గారు నమస్తే. నమస్తే. సో ఏంటి, ఇందాక మీరు ప్రెస్ మీట్ అండ్ ఈవెంట్ నిర్వహించారు కదా, సో ఈ కాన్సెప్ట్ ఏంది, చాలా కొత్త కనిపిస్తుంది. అండ్ రైతులకు సో వాళ్ళ సగానికి సగం వాళ్ళ సమయం వృధా కాకుండా అండ్ వాళ్ళ వర్క్ బర్డెన్ ఇవన్నీ తగ్గించడానికి అని చెప్పారు. ఏంటి అసలు కాన్సెప్ట్? రా మార్కెట్ అంటే రూరల్ అండ్ అగ్రికల్చర్ మార్కెట్ అండి. ప్రతి ఒక్క విలేజ్లో అసలు రా మార్కెట్ అనేసి మీకు ఐడియా ఎట్లా వచ్చింది? అంటే మీ మనము పుట్టినప్పుడు మాది మొత్తము ఊర్ల నుంచి వచ్చిన ఎవరిదైనా అగ్రికల్చర్ బేసే ఉంటుంది. సో ఈ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్క ఛాలెంజ్, దానికి ఒక సొల్యూషన్. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక ఈ కామర్స్ బిజినెస్ రన్ చేసి ఉన్నా. సో ఈ కామర్స్ని, బిజినెస్ని, ఒక ఫార్మింగ్ రెండు కలిపితే వచ్చిన ఐడియానే రా మార్కెట్. సో అక్కడ ఉన్న ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఒక ఆర్గనైజేషన్ ఇది అంతా టేక్ కేర్ చేస్తే బాగుంటుంది దాని నుంచి క్రియేట్ అయింది రా మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్లో, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ప్రతి ఒక్క విలేజ్లో మనం ఒక స్టోర్ ఫ్రీ ఫ్రాంచైజీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ ఊర్లో ఉన్న ఫార్మర్స్కి కనెక్టెడ్ ఉంటూ వాళ్ళ ఒక ఎక్స్పర్ట్ని అసైన్ చేయడం ద్వారా ఏం పండించాలి, ఎట్లా పండించాలి, టెక్నాలజీని అడాప్ట్ చేయడము, ఈ గైడెన్స్ త్రూ వాళ్ళకు ఇంకొక నెట్వర్క్ ద్వారా వాళ్ళ కాస్ట్ అనేది 30-40% వరకు తగ్గిస్తాం. అలాగే ఈ గైడెన్స్ త్రూ, ఈ టెక్నాలజీ అడాప్షన్ అండ్ ద్వారా అండ్ టైం, ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు మీకు అమ్ముకునే లేక 2-3 నెలలు అంటే పల్లి లేకపోతే పత్తి ఇట్లాంటి వేసి ఇంకా 3-4 నెలలు వదిలేస్తారు, పంట భూమి ఖాళీగా వదిలేస్తారు. సో మనం మార్కెట్ యాక్సెస్ ఇస్తున్నాం కాబట్టి ఏదైనా వాళ్ళు ఏది పండించినా వాళ్ళు సేల్ చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఫుల్ యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా ఎకనామికల్గా ఫార్మర్కి యూజ్ అవుతుంది. అదే ఊర్లో వాళ్ళు అమ్మడానికి ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే ఊర్లో ఉన్న ఫ్రాంచైజ్కి సేల్ చేస్తే దాన్ని మేము మార్కెట్ చేస్తాం. మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అంటున్నారు కదా, సో ప్రజెంట్ సినారియో రైతులకు అంటే ఇంతకుముందు మీరు చూసింది, అబ్జర్వ్ చేసింది ఇప్పుడు ఎట్లుంది? అంటే ఎలాంటి మెయిన్ ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ అధిగమించవచ్చు? అదే అంటున్నాను. ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్లో ఉంది. ఇప్పుడు దీనికి ఒక ఆర్గనైజేషన్ రావాలనేది ఈ రా మార్కెట్ కాన్సెప్ట్. ఇండివిజువల్గా ఇప్పుడు ఎన్రోల్ చేసుకుంటే పోయినా ఒక బర్డెన్ ఒక పర్సన్ మీదనే పడుతుంది. ఒక పర్సన్కి ఒక సెక్టార్లోనే స్కిల్ ఉంటుంది. ఇప్పుడు పండిస్తే అమ్మనికి రాదు, అమ్మేటోళ్ళకు పండించడం,
అమ్మేటోళ్ళు లాభపడుతుంటారు. సో అట్లా కాకుండా ఈ సెక్టార్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ లాగా 360 డిగ్రీ సర్వీసెస్ ఇస్తూ రా మార్కెట్ని తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో ఒక ఫ్రాంచైజ్ ఏర్పాటు చేయడము, దాని ద్వారా అన్ని ఆపరేషన్స్ హ్యాండిల్ చేయడం. ఇట్లా ప్రతి ఒక్క విలేజ్లో చేయడం ద్వారా ఒక నెట్వర్క్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ బర్డెన్ కానీ తగ్గుతుంది. సో దీనివల్ల ఇన్కమ్ అనేది ఇప్పుడు కంపెనీస్కి కాస్ట్ పడుతుందంటే వాళ్ళ ప్రజలను చేరడానికి ఆ బర్డెన్ ఎవరి మీద వస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్ మీద పడుతుంది. ఇట్లాంటివన్నీ తగ్గిస్తూ వాళ్ళు అమ్మేది ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అక్కడ వెళ్ళి దళారులు కాకుండా డైరెక్ట్ అమ్మడం, డైరెక్ట్ మనం ఇండస్ట్రీస్కి వెళ్ళే ప్రోడక్ట్స్ ఇండస్ట్రీస్కి వెళ్తే, కస్టమర్కి వెళ్ళే ప్రోడక్ట్ కస్టమర్కి వెళ్తాయి. ఇట్లా దీని ద్వారా ఇక్కడ యూజ్ చేసుకునే వాళ్ళు బెనిఫిట్ అవుతారు అండ్ ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు. సో మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? వెబ్సైట్ అండ్ ఫోన్ నెంబర్ ఇందాక చెప్పారు కదా. ఫ్రీ ఫ్రాంచైజ్ మీ ఊర్లో ఈ రా మార్కెట్ని ఏర్పాటు చేయాలనుకుంటే www.ramarket market.in మీరు రిజిస్టర్ అయితే మీ డీటెయిల్స్ అన్ని ఇస్తాం. మా టీమే మీ ఊరికి వచ్చి మీ ప్రొఫైల్ అండ్ విలేజ్ ప్రొఫైల్ బేస్ మీద రా మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. ఫోన్ నెంబర్ 9989230176కి వాట్సాప్ చేయడం ద్వారా మేము ఒకవేళ మీకు వెబ్సైట్లో దానికి ప్రాబ్లం ఉంటే మీరు ఈ నెంబర్కి రీచ్ అయితే మేము గైడ్ చేస్తాం. నెంబర్ ఇంకోసారి 9989230176. ఓకే, ఒకవేళ ఈ వెబ్సైట్ ఇవన్నీ చాలా హార్డ్గా అనిపించింది, అర్థం కాకుండా ఉన్న వాళ్ళకి ఏదైనా యాప్స్ లాంటివి ఏమైనా మీరు ట్రై చేస్తున్నారా? ఓకే అండి, June 2 మనము ఫస్ట్ ఫ్రాంచైజీ అండ్ యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా 600+ ఎంప్లాయీస్ కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇదంతా June 2 మనం మళ్ళీ దీనికి సంబంధించిన ఒక మంచి లాంచ్ ఉంటుంది.